హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అంశము ఎక్కువగా చూస్తుంటే ఈ లేడీ అఘోరి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అఘోరి అనేకంటే వేషధారణ వేసుకునేటువంటి అఘోరి అనేది చెప్పొచ్చు. ఎందుకు అనంటే తన పొట్ట పోషణ కొరకు తను ఏర్పరచుకున్నటువంటి ఒక విధానం అంతే. అఘోరి తత్వం అనేది తనలో లేదు. ముఖ్యంగా చెప్పాలంటే లోకమే ఒప్పుకుంటుంది. అయినప్పటికీ కొంతమంది ఏంటంటే బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారు, ఆశ్రయం ఇచ్చి వాళ్ళ మీదకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అమ్మాయి వర్షిని వాళ్ళ పేరెంట్స్ చేసినట్లు. కాబట్టి ఏది మంచో ఏది చెడో ముందు గమనించండి. అది గమనించకుండా ప్రతి ఒక్కరిని నమ్మేసి ప్రతి ఒక్కదాన్ని మరి ఏదో ఒక పేరు చెప్పంగానే ఆరాధించేసి వెళ్ళిపోకండి. మరి ఎందుకంటే సత్యం ఏదో గ్రహించమని చెప్తున్నాం. వాడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఏమయ్యా శ్రీనివాసు పారిపోయావంట ఎందుకు? నువ్వు తప్పు చేసావన్నటువంటి రిలాక్సేషన్ నీకు వచ్చింది కాబట్టి నువ్వు పారిపోయావు కదా. తప్పు చేసావని ఒప్పుకున్నావు. నువ్వు మాటలతో చెప్పనవసరం లేదు, నువ్వు పారిపోయే విధానమే అర్థమవుతుంది. కాబట్టి తప్పు చేసినట్టు భయపడతాడు. అయితే తను చెప్తున్న మాట ఏంటి? సనాతన ధర్మము. సనాతన ధర్మము అంటే ఏంటి? ఏమంటాడు? ఎక్కడో ఏదో ఉంటే పీకేస్తాను, లాగేస్తాను, అది కాదు ఇది ఏదేదో చెప్తా ఉంటాడు. అల్లరిని సృష్టించడం అనమాట. అది సనాతన ధర్మము కాదు. సనాతన ధర్మం అనేది ఏకధర్మ మతం కాదు అసలు. ఇది వివిధ పంథాలు, విశ్వాసాలు, పద్ధతులు, మరి అనేకమైనటువంటి ఆచారాలను కలిగి ఉంటుందన్నమాట ఈ సనాతన ధర్మం అనేది. ఇది ప్రపంచానికి శాంతిని, సత్యమును మరియు సంపూర్ణతను వాటి గురించి వివరిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? సనాతన ధర్మం అని చెప్పేసి ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతంలో గొడవలు పెట్టేస్తున్నావు. ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంటి ఆడపిల్లని లాక్కెళ్ళిపోతున్నావు. బాబు శ్రీనివాసు, ఇక్కడ మగవాళ్ళకి ఆడపిల్లలు దొరక్క ఉద్యోగాలుండి, మంచి బుద్ధులుండి, చెడు వ్యసనాలు లేకుండా మంచి బుద్ధులుండి, మరి ఎలాంటి వ్యసనాలు కూడా ఆ జోలికి పోరు. కుటుంబం వ్యవస్థ చక్కగా ఉన్నప్పటికీ కూడా వివాహము సక్రమమైన మార్గంలో వివాహం చేసుకుని కుటుంబాన్ని కట్టుకోవాలి అనుకున్న ఆలోచన ఉండేవాడికి భార్యలు దొరకట్లా. అటు ఇటుకని మరి ఆ మాట నేను అనకూడదు. అలాగూ అయిపోయిన నీకు మాత్రము చక్కనైనటువంటి అమ్మాయిని ఎగరేసుకెళ్ళిపోయావు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు. ఆ పిల్ల పట్ల దేవునికి ఎంత మంచి ఉద్దేశం లేకపోతే ఆ పిల్లని అలాగా దేవుడు మరి పుట్టించి ఉంటాడు. ఆ ఉద్దేశాన్ని చెరుపుతున్నావు నువ్వు. అర్థమవుతుందా? సనాతన ధర్మం అని ఎవరి చెవిట్లో పువ్వులు పెడతారు మీరు? అది తప్పు కదా. సనాతన ధర్మం అంటే ముందు మీ గురువుల దగ్గర తెలుసుకోండి. మీకంటూ గురువులు ఉంటారు కదా, వాళ్ళకి అడగండి. సనాతన ధర్మం అంటే ఏంటో కరెక్ట్గా నేర్చుకోండి. ఆ నోరు విప్పితే బూతులు తప్పించి మంత్రాలు రావు, ఏమి రాదు అసలు. జ్ఞానయుక్తమైనటువంటి మాటలే లేవు ఆ నోట్లో. నోరు విప్పుతుంటే బూతులే. పోలీసుల మీద కూడా తిరగబడిపోతున్నావు. చట్టాన్నే గౌరవించట్లేదు నువ్వు. అసలు ఏంటంటే మనము ఒక రాజ్యాంగ పద్ధతిలో ఉన్నాం. మనుషులమంతా కూడా ఒక గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాం. ఒక అధికార పక్షంలో మనము ఇమిడి ఉన్నామన్నమాట. అధికారులకు లోబడాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది. అందుకే కదా మనం నిర్ణయించుకున్నాం. మరి అధికారికి లోబడాలన్నటువంటి విషయాన్నే నీకు అసలు మాలాంటి వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే నువ్వేం సనాతన ధర్మాన్ని కాపాడుతావు? అసలు ఊరి మీద అసలు రాకూడదు. అఘోరి అన్నా, అలెక్సాదులన్నా, వీళ్ళంటే నాకనే కాదు సమాజానికి గౌరవం ఉంది, మంచి పేరు ఉంది వాళ్ళకి. ఆ పేరు ఉండబట్టి ఈరోజు సమాజంలో నువ్వు ఇలా తిరిగేస్తున్నావు. అదే కానీ చెడిపోయి ఉంటే ఎప్పుడూ వాళ్ళ మీద చెడు అభిప్రాయం ఉండుంటే నువ్వు అసలు మధ్యలోనికి రానే రావు ప్రజల్లోనికి. అర్థమైందా? కాబట్టి వాళ్ళ మీద ఉండేటువంటి ఆ యొక్క మంచి ఉద్దేశాన్ని నువ్వు చెడగొట్టకో. దయచేసి వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు బ్రతకకో. నీది నువ్వు ఏదో వాడుకో, నీ యొక్క టాలెంట్ను వాడుకో, నువ్వు బ్రతుకు, నీకు వద్దని లేదు. అలాగని ఇంకొకరి ఇంట్ల మీద నిప్పులు పోయొద్దు దయచేసి. ఎందుకంటే ఇక్కడ జనాలు ఆడపిల్లల కోసం ఎంత పెళ్ళిళ్ళు చేసుకొని కోడళ్ళగా చేసుకుంటామనో లేకపోతే కూతురులుగా చూసుకుంటామని ఎంతో ఆత్రం పడుతున్నారయ్యా. నువ్వు ఎలాగ ఒక ఇంట్లో ఆడపిల్లని దోచుకెళ్ళిపోతావు? తప్పు కదా. కాబట్టి సనాతన ధర్మం అనేటువంటి మాటకి ముందు అర్థం నువ్వు తెలుసుకొని అప్పుడు దాని గురించినటువంటి వివరణ ప్రజల్లోకి ఇచ్చి నువ్వు శాంతియుతంగా మారు. అప్పుడు నేను నమ్ముతాం. అంతవరకు కూడా సైలెంట్గా ఉండు.